బెజ్జాంకి తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న ఒక గ్రామం. ఇది కరీంనగర్కు దక్షిణాదిగా సుమారు 40 కిలోమీటర్లు, రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వాయువ్యంగా సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెజ్జాంకి ఒక చారిత్రక గ్రామం. ఈ గ్రామం పరిసర ప్రాంతాల్లో ఎన్నో కాకతీయ కాలపు ఆలయ అవశేషాలు ఉన్నాయి. వాటిలో ఒక రాతి పర్వతంపై నిర్మించబడిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మాత్రమే ఇప్పటికీ బాగా నిలిచి ఉంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒక కాకతీయ కాలం నాటి ఆలయం. ఇది వైష్ణవ, శైవ, శాక్త సంప్రదాయాల ముఖ్యమైన శిల్పకళలను సమన్వయంతో కలిగి ఉంది. ఈ విధమైన విస్తృత సమ్మిళిత శైలి డెక్కన్ ప్రాంతంలోని అనేక హిందూ దేవాలయాలలో కనిపిస్తుంది. ఈ ఆలయానికి రాతిబండ మెట్ల ద్వారా ఎక్కాల్సి ఉంటుంది. మెట్ల ప్రారంభంలోనే ఆలయ పుష్కరిణి అంటే చెరువు ఉంది. అందులో లక్ష్మిని ఒడిలో కూర్చోబెట్టి ఉన్న నరసింహస్వామి విగ్రహం ఉంది. ఆలయ ప్రవేశద్వారానికి సమీపంలో బలిపీఠం, ధ్వజస్తంభం మరియు నంది విగ్రహాలు ఉన్నాయి. నంది విగ్రహాలు ఉన్నందున ప్రారంభకాలపు బ్రిటిష్ పరిశోధకులు దీన్ని శివాలయంగా గుర్తించారు. ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంది. దీని నిర్మాణ శైలి శంభుని గుడి అని పిలువబడే చదరపు నిర్మాణం మరియు ఫంసనా శైలి శిఖరాన్ని కలిగి ఉంది. దీనిలో మండపం, అర్ధమండపం, అంతరాలం, గర్భగృహం ఉన్నాయి. భక్తులు 3 వైపుల నుండి ఆలయంలోకి ప్రవేశించగలుగుతారు. గర్భగృహం మాత్రం 4వ దిశలో ఉంటుంది. మండపం పూర్తిగా కప్పబడి ఉంటుంది. అది ఆలయ లోపలే. ఈ మండపంలో నాట్యరంగం ఉంది. ఇది 4 సుందరంగా శిల్పించిన స్తంభాలతో ఏర్పడిన భాగం. ఈ స్తంభాలపై హిందూ దేవతలు, పురాణ ఘట్టాలు మరియు సామాజిక జీవితం యొక్క శృంగార దృశ్యాలు వరకు అన్ని రకాల శిల్పాలు ఉన్నాయి. పైభాగంలో కీర్తిముఖ శైలి ఆర్కిటెక్చర్ ఉంది. ఇది విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని ప్రతిబింబిస్తుంది. మధ్యలో నాట్య ప్రదర్శనల కోసం సమతలమైన ప్రదేశం ఉంది. అది ఉత్సవాలు, ప్రత్యేక సందర్భాలలో ఉపయోగపడేది. ఈ ఆలయం కాకతీయుల ప్రారంభ కాలానికి చెందినదిగా భావిస్తారు. ఎందుకంటే ఇక్కడి శిల్పాల్లోని మానవ రూపాలు చిన్నగా, దృఢంగా ఉంటాయి. కాని తరువాతి కాకతీయ కళాకృతుల్లో ఎత్తైన, పొడవైన మానవ ఆకృతులు, నాట్యముద్రలు సాధారణంగా కనిపిస్తాయి. ఇతర భారతీయ హిందూ ఆలయాల మాదిరిగా ఈ ఆలయంలో కూడా అర్ధ అంటే ఆర్థిక, కామ అంటే శృంగార దృశ్యాలు ఉన్నాయి. శృంగార దృశ్యాలు, ప్రేమికుల జంటలు, హిందూ జీవన విధానాన్ని ప్రతిబింబించే దశలు మరియు సామూహిక నాట్య ప్రదర్శనలు వంటివి ఉన్నాయి. ఈ ఆలయం ఆధునిక కాలంలో పూత అంటే ప్లాస్టర్ మరియు తెలుపు పొడి అంటే వైట్ వాష్ తో పూత పూయబడింది. ఇది కొన్ని అసలు వివరాలను దాచేస్తుంది. అయితే స్థానిక ప్రజలు కొన్ని ముఖ్యమైన స్తంభాలను, శిల్పాలను అలాగే వదిలిపెట్టారు. శిల్పకళను అధ్యయనం చేయడానికి మరియు ఆనందించడానికి వీలు కల్పించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నేను మీ నవీన్, సైనింగ్ ఆఫ్.